అసలు చూసేవాడు ఎవరు, చూడబడేది ఏది, ఈ రెండింటిలో ఏది నిజం? నమస్కారం. ఈరోజు మనం వాస్తవికత అంటే ఏమిటో ఒక అద్భుతమైన ప్రాచీన గురుశిష్య సంవాదం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విచారణంతా మనందరికీ వచ్చే ఒక మామూలు సందేహంతో మొదలవుతుంది. పరశురాముడు అనే శిష్యుడు తన గురువైన దత్తాత్రేయుడిని అడుగుతాడు, స్వామీ, ఈ ప్రపంచమంతా మాయా, అబద్ధమని మీరంటున్నారు, కాని నా కళ్లకిది ఇంత నిజంగా కనిపిస్తోంది. నేను దీన్ని తాకగలుగుతున్నాను. మరిది అబద్ధమని ఎలా నమ్మను? ఆలోచిస్తే ఇది మనందరి ప్రశ్న కూడా, కదా? అయితే ఈ ప్రశ్నకు దత్తాత్రేయుడు సూటిగా సమాధానం చెప్పలేదు. బదులుగా మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. అదేంటో ఒక్కసారి చూద్దాం. దత్తాత్రేయుడేమంటారంటే, మన అసలు స్వరూపాన్ని అంటే చైతన్యాన్ని ఒక అద్దంలా ఊహించుకుందాం. ఆ అద్దం ఎప్పుడూ స్వచ్ఛంగా, స్థిరంగా ఉంటుంది. అదే అసలైనది. మనం చూస్తున్న ఈ ప్రపంచమంతా ఆ అద్దంలో కనిపిస్తున్న ఒక ప్రతిబింబంలాంటిది. ప్రతిబింబం చూడడానికి నిజంగానే అనిపిస్తుంది, కాని అద్దం లేకపోతే దానికి ఉనికే లేదు. కాబట్టి అద్దం నిజం, ప్రతిబింబం కేవలం ఒక తోటన మాత్రమే. ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది. ఈ ఉదాహరణ ప్రకారం మన ఉనికి ఏది? ఆ ఎప్పటికీ మారని, స్థిరంగా ఉండే అద్దమా, లేక అందులో క్షణానికోసారి మారిపోయే ప్రతిబింబమా? కాని పరశురాముడు చాలా తెలివైనవాడు. ఆయన ఊర్కే వదిలిపెట్టలేదు. వెంటనే ఇంకో ప్రశ్న వేశాడు. సరే గురువా, ప్రపంచం ప్రతిబింబమే అనుకుందాం. కాని అద్దంలో ప్రతిబింబం కనపడాలంటే దానికి కారణమైన అసలు వస్తువు ఇంకోటి ఉండాలి కదా. అది ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నతో అసలు చర్చ మొదలవుతుంది. చూసేవాడు ఎవరు, చూడబడేది ఏది? అప్పుడు దత్తాత్రేయుడు వేదాంతంలో చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ని పరిచయం చేస్తాడు. ఆయన 2 పదాల వాడతాడు. ఒకటి దృక్ అంటే చూసేవాడు, కర్త. 2 దృశ్యం అంటే చూడబడేది, కర్మ. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా తెలుసుకోవడమే జ్ఞానానికి మొదటి మెట్టు అని ఆయన చెబుతాడు. పరశురాముడి సందేహం ఇంకా తీరలేదు. ఆయనంటాడు, బాగుంది, చూసేవాడున్నాడు, చూడబడే ప్రపంచం కూడా ఉంది. 2 ఉన్నప్పుడు ఒకటి మాత్రమే నిజం, ఇంకొకటి అబద్ధం అని ఎలా అనగలం? 2 ఉన్నాయిగదా. ఈ ప్రశ్నతోనే అసలు నిజమైన చూసేవాడు ఎవరో కనుగొనే ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడో దత్తాత్రేయుడు చేసే విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ పొరలు తీసినట్టు మనం చూస్తున్నాను అని అనుకున్న ప్రతీదీ కూడా ఎలా చూడబడే వస్తువుగా మారిపోతుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తాడు. ఒక్కసారి ఈ లాజిక్ని ఫాలో అవుదాం. ముందుగా మన కళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నాయి. ఇక్కడ కళ్ళు చూసేవి, ప్రపంచం చూడబడేది. కాని ఆ కళ్ళు చూస్తున్నాయనే విషయం ఎవరికి తెలుస్తోంది? మన మనసుకి కదా. అంటే ఇప్పుడు మనసు చూసేదయ్యింది, కళ్ళు చూడబడే వస్తువుగా మారిపోయాయి. మరి ఆ మనసుని, దానిలో వచ్చే ఆలోచనల్ని చూస్తున్నది ఎవరు? అదే అంతిమ సాక్షి, అదే చైతన్యం. సో ఈ గొలుసుకట్టో ఎక్కడో ఒకచోట ఆగిపోవాలి కదా. అది ఎక్కడ ఆగుతుందంటే చైతన్యం దగ్గర. అదే అంతిమ ద్రష్ట, ఫైనల్ సియర్. ఎందుకంటే దాన్ని చూడటానికి ఇంకేదీ లేదు. అదే అన్నింటినీ చూసే మూలశక్తి. అసలు మనస్సు, ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటేనే దాని శక్తి వల్ల. ఇంతవరకు చెప్పిందంతా ఇంకా బాగా అర్థం కావడానికి దత్తాత్రేయుడు ఒక చివరి పవర్ఫుల్ ఉదాహరణిస్తాడు. ఈ ఒక్క ఉదాహరణతో మొత్తం విషయం క్లియర్ అయిపోతోంది. ముందుగా సూర్యుడిని ఊహించుకుందాం. సూర్యుడికి స్వంత కాంతి ఉంటుంది. ఇది స్వయంగా ప్రకాశించే శక్తికి మూలం. వేదాంతంలో ఇదే మన శుద్ధ చైతన్యం. ఆ తరువాత ఒక అద్దాన్ని ఊహించుకుందాం. దానికి సొంతంగా వెలుగులేదు, కాని సూర్యుడి కాంతిని పర్ఫెక్ట్గా ప్రతిబింబించే శక్తి ఉంది. ఇది మన మనసు. ఇక చివరగా ఒక గోడను ఊహించుకుందాం. అది కాంతిని ప్రతిబింబించలేదు, కాని దానిమీద కాంతి పడితే ప్రకాశవంతంగా కనపడుతుంది. ఇది మన శరీరం, మన ఇంద్రియాలు, ఇంకా ఈ భౌతిక ప్రపంచం. ఇప్పుడు చూడండి అనుభవం ఎలా ఏర్పడుతుందో. సూర్యుడిలాంటి చైతన్యం తన కాంతిని ప్రసరింపచేస్తోంది. ఆ కాంతి అద్దంలాంటి మనస్సు మీద పడుతోంది. ఆ మనస్సు ఆ కాంతిని గోడలాంటి మన శరీరం, ఇంద్రియాల మీద ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆ గోడ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాని ఆ వెలుగు గోడది కాదు, అది సూర్యుడి నుండి అద్దం ద్వారా అరువు తెచ్చుకున్నది మాత్రమే. అదేవిధంగా ఈ ప్రపంచం వాస్తవంగా అనిపిస్తుంది, కాని ఆ వాస్తవికత దానిది కాదు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క చివరి సందేహం
పరశురాముడికి మిగిలిపోయింది. స్వామీ, చైతన్యమే ఏకైక నిజమైతే మరి అసలు ఈ ప్రపంచమనేది ఎక్కడ ఉంది? ఎక్కడనుంచి వస్తోంది? దీనికి దత్తాత్రేయుడు చెప్పిన సమాధానం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. ఆయనంటారు, నువ్వు వెతుకుతున్న ప్రపంచం ఎక్కడో బయటలేదు. నీ లోపల ఏదైతే గ్రహించబడుతుందో అదే ప్రపంచం. అంటే ప్రపంచమనేది బయట ఉన్న వస్తువుల సముదాయం కాదు, అది మన చైతన్యంలోనే పుట్టి చైతన్యంలోనే కనిపించే ఒక అనుభవం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఇదే. ప్రపంచం మనకు అనుభవంలోకి వస్తోంది అంటే అది బయట ఒక ప్రపంచం ఉందని రుజువు కాదు, దాన్ని అనుభవిస్తున్న చైతన్యం లోపల ఉందని మాత్రమే రుజువు. అనుభవమనేది అనుభవించేవాణ్ణి నిరూపిస్తుంది, అనుభవించబడే వస్తువుని కాదు. కాబట్టి ఈ గురుశిష్య సంవాదం కేవలం ఒక సిద్ధాంతాన్ని చెప్పి వదిలేయదు. ఇది మనల్ని మన లోపలికి చూసుకోమని, మన అనుభవాన్ని మనమే పరిశీలించుకోమని చెబుతుంది. ఎప్పటికీ మారని ఆ సాక్షి చైతన్యమే మన నిజస్వరూపం అయితే, మరి ఇప్పుడు మన కళ్ల ముందు నిరంతరం మారుతూ కనిపిస్తున్న ఈ ప్రపంచం, దాని అసలు స్వభావం ఏమిటి?